సో హ్యాంగింగ్ మ్యాన్కి మనం ఇవరకు చెప్తున్న హ్యామర్కి డిఫరెంట్ ఏంటంటే అది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది, ఇది అప్ ట్రెండ్లో ఫామ్ కావడం జరుగుతుంది. సో మరి దానికి దీనికి సైకలాజికల్ థింక్ ఏంటి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తుంటాం అనే విషయాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. నేను చెప్పే సైకలాజికల్ విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ క్యాండిల్లో బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఉన్నట్టే, ఇక్కడ కూడా బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఉన్నట్టే. కానీ మరి ఇక్కడ ఎప్పుడు తీసుకున్నట్టు ఇది అప్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు తీసుకోవాలి. ఎందుకు అప్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు మరి మీరే చెప్పారు కదా, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయితే బయ్యర్ స్ట్రెంత్, ఇలాంటి క్యాండిల్ అయితే బయ్యర్ స్ట్రెంత్. మరి బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఉంటే మనం బై చేయాలి కదా. మరి పిక్చర్లో మీరు అప్ ట్రెండ్లో ఫామ్ అయితే మరి సెల్ సైడ్ తీసుకోవాలి కదా, బై సైడ్ తీసుకోవాలి కదా. మరి సెల్ సైడ్ ఎందుకు తీసుకోమని చెప్తున్నారు, ఏ లాజికల్ పాయింట్ ప్రకారం చెప్తున్నారు అనే విషయం గురించి ఇక్కడ వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇదంతా కూడా మళ్ళీ సోది కలర్ యొక్క క్యాండిల్ ఇదంతా సంబంధం లేదు. నేను చెప్పే సైకలాజికల్ విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేనేం చెప్తున్నాను, మార్కెట్ అనేది ఈ విధంగా మీదికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఒక్కసారి సెల్లర్స్ కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఏం చేశారు, హయ్యర్ లెవెల్లో కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఏం చేశారు, బయ్యర్స్ అనేవారు మీదికి తీసుకెళ్ళారు. అవునా, అంటే నేనేం చెప్తున్నా, ఈ బాడీ గురించి పక్కకు పెట్టండి. పక్కకి పెడితే ఏంటది, ఇక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది కింది ముఖాన వచ్చింది, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మీది ముఖాన చూపెట్టారు. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసిందంటే కింద ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకున్నాం. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటిది, సైకలాజికల్గా ఆలోచించండి. అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, కొట్లాడుకుంటే ఎవడు గెలుతలేడు, ఎటోడు అటు దెబ్బలు వాడి కింద పడిపోయినాక ఇంకోటి వచ్చింది, ఏం చేసింది, ఓని సపోర్ట్ చేసి తుక్కు తన్నీరు ఇంకో అని. అంటే తన్నీరు అంటే ఏంటిది, బయ్యర్స్ మీద. దీని కింద క్లోజ్ అయింది ఏంటంటే బయ్యర్స్ మీద ఎవరు విన్ అయినట్టు, సెల్లర్స్ విన్ అయినట్టు. అంటే ఈ సైకలాజికల్ థింక్ ఎప్పుడైతే అప్ ట్రెండ్ మార్కెట్లో ఒక గ్రీన్ క్యాండిల్ ఉండి దీని కింద ఒక రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే మనం ఎటు సైడ్ ఆలోచించాలి, మన మైండ్ సెట్ అనేది ఎటు ఉండాలి, ఇక బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అయిపోయింది, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది పెరిగింది, వెంటనే ఎంట్రీ తీసుకోమని కాదు, మన మైండ్ సెట్ ఏముండాలి, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ పెరిగింది అనే విషయాన్ని చూడాలి. దానికి ఏ విధంగా డబుల్ కన్ఫర్మేషన్ చేస్తాం, ట్రిపుల్ కన్ఫర్మేషన్ చేస్తాం అనే విషయాల గురించి ఆలోచిద్దాం ఇప్పుడు. ఓకేనా, మార్కెట్ ఏం చేసింది ఏంటంటే అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ ఏం చేసింది, మనం అనుకున్న క్యాండిల్ని ఫామ్ చేసింది. దాని కింద క్యాండిల్ క్లోజ్ అయింది. ఏమైంది, క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ చేసే ముందు కూడా ఏంటంటే మార్కెట్ ఏం చేస్తాట, క్లోజ్ చేసే ముందు బిఫోర్ ఏం చేస్తుంది, ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసి మనకు క్లోజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఓకే, నేను ప్రతి చార్ట్లో ఒక్కొక్క విషయాన్ని వివరిస్తాను, దాన్ని కరెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ వెళ్ళింది. ఏం చేసింది, బిఫోర్ ఏం చేసింది, ఇక్కడ మనకు కావాల్సిన క్యాండిల్ ఫార్మేషన్ అయింది, ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది. ఇక్కడ ఏమైందనేది కరెక్ట్గా చూద్దాం. వెంటనే ఒక రెడ్ క్యాండిల్ కింది సైడ్ క్లోజ్ చేసింది. వెంటనే ఎంట్రీ తీసుకోకుండా మనం ఏం చేయొచ్చు, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్. ఏ విధంగా రీటెస్ట్ చేసింది, ఇక్కడ మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ తోటి రీటెస్ట్ చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ తోటి రీటెస్ట్ చేసింది. అంటే మన స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ ఏమైంది, తక్కువ అవుతుంది, దీని హైలో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఏంటిది, డబుల్ కన్ఫర్మేషన్, ట్రిపుల్ కన్ఫర్మేషన్ ఏం చెప్పుకున్నాం, డోజీ కాన్సెప్ట్. సో మార్కెట్ ఫాల్ ఏమైంది, మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఏం చేసింది, మార్కెట్ ఒకటేసారి పొద్దున అప్ సైడ్ మీదికి వెళ్ళింది. ఇక్కడ ఇదే సైకలాజికల్ విషయం, వెరీ సైకలాజికల్ విషయం ఇదే. మార్కెట్ ఏం చేసింది, మీదికి వెళ్ళి ఇక్కడ ఏం చేసిందండి, కన్ఫర్మేషన్ చేసింది. క్యాండిల్ అనేది పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలి, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్ అంటే క్యాండిల్ మొత్తం కాదు, ఇందులో ఒక 50% అంటే 50% రీటెస్ట్ చేసి ఉంచడం మనం ఏం చేయొచ్చు, సెల్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకోవచ్చు. ఏం చేయొచ్చు అంటే సెల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ ఏం చేసిందనే విషయాన్ని చూసుకోండి. ఆ డేకి కాదు, నెక్స్ట్ డే కూడా మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో గ్యాప్ డౌన్ అయిన మార్కెట్ పడిపోయింది. అంటే దీని యొక్క స్ట్రెంత్ అనేది నెక్స్ట్ డేలో కూడా కంటిన్యూ కావడానికి అవకాశం అంటే ఎక్కువ ఉంటాయి. కొందరు చెప్తారు మనకి ఏం అర్థం కాదు, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇలాంటి అంటే 1 hour టైం ఫ్రేమ్లో కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు వాటిని బేస్ చేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క స్ట్రెంత్ను నిర్ణయించుకొని సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయొచ్చు. అప్ సైడ్ మూమెంట్ తీసుకుంది,
క్యాండిల్ ఫార్మేషన్ అయింది, బిఫోర్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మ్ చేసినాయి. సో విత్ రీటెస్ట్ ఏంటది, విత్ ఏం చేసింది, రీటెస్ట్. నేను ఇంతకు ముందు కాడ ఎక్కడ రీటెస్ట్ అనలే, ప్రతిసారి ఇక్కడ ఎందుకు రీటెస్ట్ అంటనా, మనకు డబుల్ కన్ఫర్మేషన్ అనేది ఇలాంటి టైంలో కంప్లీట్ మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి, వెయిట్ ఏంటది, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్. దేనికోసం చూడాలంటే రీటెస్ట్ గురించి చూడాలి. దేని గురించి చూస్తాం, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్ గురించి చూస్తాం. సో మార్కెట్ ఏం చేసిందంటే మళ్ళీ వెళ్ళింది, మీదికి వెళ్ళింది, ఇలా కన్ఫర్మేషన్ చేసింది, డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో మార్కెట్ ఫాలో అయింది. మరి ఇక్కడ రీటెస్ట్ రాలే కదా అని మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేసుకోకండి. ఏంటంటే నేను ఏం చెప్పాను, ఇన్సైడ్ క్యాండిల్ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయినా ఏదైనా ఫామ్ అయి దీని కింద క్లోజ్ అయితే అయిపోయా. ఏంటది డబుల్ కన్ఫర్మేషన్, సెల్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ విషయం నేను ఇవరకు మీకు చెప్పిన, గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఈ విధమైన క్యాండిల్ ఫామ్ అయితే మనం బై సైడ్ చూడొచ్చు అని చెప్పిన. ఇదే గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఈ క్యాండిల్ హైని క్రాస్ చేయకుండా ఏంటది వెంటనే దీని కింద క్లోజ్ అయితే ఏంటది ఆ డే మొత్తం సెల్లింగ్ సైడ్ ఉండవచ్చు. అది 5 minutes క్యాండిల్ కానీ 15 minutes క్యాండిల్ కానీ. ఇక్కడ ఏం చేసింది, ఫస్ట్ 5 minutes లో ఫామ్ చేసింది, అందరూ బయింగ్ సైడ్ ఎంట్రీ చూస్తారు, పాపం లక్కన 5 minutes ఇక్కడ బై చేస్తారు. కానీ వెయిట్ ఫర్ సమ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏం చేసింది, కింది సైడ్ క్లోజ్ చేసింది, మార్కెట్ అన్నది మోర్ ఫాల్ అయింది. అంటే ఈ విధమైన సైకలాజికల్ థింగ్స్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ వెళ్తున్నప్పుడు క్యాండిల్ అనేది ఫామ్ చేసింది, ఇది ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ఎందుకంటే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ని వెంటనే ఏం చేసింది, రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో డబుల్ కన్ఫర్మేషన్, ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఏంటి, ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అనుకోవడానికి ఏంటిది, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ని కంటిన్యూ చేసింది, మార్కెట్ విత్ రీటెస్ట్. సో మోర్ ఫాల్ ఏంటంటే మోర్ ఫాల్. అంటే నేను చెప్పే విషయాలు కరెక్ట్ అర్థం చేసుకోండి. ఈ విధంగా అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే పెద్ద లాంగ్ విక్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయినా కూడా వెంటనే మనం బై చేయకూడదు. దీని యొక్క ఉద్దేశం ఏంటిది, సెల్లర్స్ వచ్చిరు నాయన నేను పై సైడ్ వెళ్ళడానికి సిద్ధంగా లేను, సో సిద్ధంగా లేను అని చెప్పింది. నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ చేసింది, డబుల్ కన్ఫర్మేషన్ చేసింది. సో విత్ రీటెస్ట్, దేంతో రీటెస్ట్ చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ తో రీటెస్ట్ చేసింది, మార్కెట్ ఫాల్ అయింది. అంటే ఈ విధమైన ట్రేడింగ్ సైకాలజీని, ట్రేడింగ్ ను ప్రతి క్యాండిల్ ని మీరు అర్థం చేసుకోగలిగితే, చార్ట్ ట్రేడింగ్ అనేది చేయగలిగినట్లయితే మార్కెట్ లో మంచి లాభాలు వస్తాయి. అప్ సైడ్ వెళ్ళింది, సెల్లర్స్ ఉన్నారనే విషయం తెలిపింది. సో ఒక రెడ్ క్యాండిల్ తోటి కింది సైడ్ క్లోజ్ చేసింది, మార్కెట్ ఫాల్ అయింది. జై హింద్, శుభదినం.